Hello all, welcome to Hello all, welcome to Entai. Here is a non-spoiler review of the film Kalki 2898 AD, starring Prabhas, Amitabh Bachchan, Kamal Hassan, Deepika Padukone, and directed by Nagashwin. ఫస్ట్ ఈ వీడియో ఎందుకింత లేట్ అని అడిగితే సినిమా హాల్ నుండి బయటికి రాగానే 2 days వరకు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. మేరే రోమ్టే కడే హోగే, రోమాలు రోలర్ కాస్టర్లు అయిపోయాయి. ఎందుకురా ఇంత ఎలివేషన్స్ అని అడిగితే జస్ట్ ఒకటే చెప్తా, క్లైమాక్స్. సర్లే ఫస్ట్ ఈ బాహుబలిని దాటేస్తుందని ఒక ఒపీనియన్ పెట్టుకుని వెళ్ళా, బట్ మూవీ అయిపోయాక ఆ బొక్కలో ఒపీనియన్ పక్కన పడేసి మూవీ చాలా బాగా ఎంజాయ్ చేసా. మరీ బాహుబలిని దాటకపోయినా క్లైమాక్స్ ఒక్కటి చాలు. సరే చాలా ల్యాక్ చేసా, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అస్సలు స్పాయిల్ చేయ, ట్రైలర్లో చెప్పినట్టు భైరవ వాన్స్ యూనిట్స్ దీపికా కాంప్లెక్స్ నుండి ఎస్కేప్ అవుతుంది అండ్ తన మీద బౌంటీ కూడా పడుతుంది అండ్ భైరవ ఇస్ ఆఫ్టర్ హర్. ఐ మీన్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ట్రైలర్ కట్స్. మొత్తం స్టోరీ అక్కడే ఉంది కదరా. అండ్ మూవీలో క్యామియోస్ చాలా ఎక్కువనే ఉన్నాయి అండ్ చూసేటప్పుడు ఒక షాక్ అండ్ ఫన్ జనరేట్ చేస్తుంది. చాలా పాపులర్ క్యామియోస్ ని కూడా పెట్టారు. వాళ్ళు వచ్చిన వెంటనే మీరు అని షాక్ అయి షీక్ అవుతారు. ఐ గెస్ ఇప్పటికీ ఎవరీవన్ నోస్ విజయ్ ఇస్ ఇన్ ద మూవీ. బట్ ఎందుకురా ఆ క్యారెక్టర్ కి అతని వాయిస్ కి అసలు సింకే లేదు. విజయ్ ఇస్ అ ప్రాపర్ తెలంగాణ గాయ్ అండ్ స్లాంగ్ ఇస్ ఇంట్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ. ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ కాన్స్ ఏ మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ అండ్ బైరా ఫైట్స్ కొంచెం అనాయింగ్ అనిపించింది. ఆ స్లో మోషన్ ఫైట్స్ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇంటర్వెల్ సీన్స్ దగ్గర దీపికా కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చేటప్పుడు దేర్ వాజ్ అ టెంపుల్ రన్ సీన్, లేజర్స్, ఫైర్ అండ్ ఆల్. ఇట్ వాస్ టూ ఫనీ. ఇంకా దేనికన్నా ఎక్కువ వాగితే మీరు నన్ను వేసేసుకుంటారు. సో ప్రోస్ మాట్లాడదాం. ఎన్ని 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 రోజుల తర్వాత అయ్యా ఇలాంటి మూవీ రావడం. హాలీవుడ్ లెవెల్ మూవీ. మీరు మార్వెల్ ఫ్యాన్ అయితే పిచ్చాగా ఎంజాయ్ చేస్తారు. మీన్ వైల్ ఆఫ్టర్ బుజ్జిగాడు బిల్లా, నాగి ఫైనలీ మన డార్లింగ్ కి ఒక ఫన్నీ రోల్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్ చేశాడు. మాస్ ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం చూడడానికి సరిపోయేంత ఫన్ జనరేట్ చేశాడు. అండ్ థ్యాంక్ఫుల్లీ దీపికాస్ వాయిస్ హ్యాస్ బిన్ రిమూవ్డ్. అచ్చా రిలీజ్ టార్గెటెడ్ ఆడియన్స్. మాస్ ఆడియన్స్ కి పెద్ద నచ్చదు. నేను వెళ్ళిన షోలో అయితే పక్కన వాళ్ళు యూట్యూబ్ లో ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నారు. బట్ మెచ్యూర్ ఆడియన్స్ కి ట్రస్ట్ మీ 2 days వరకు మీకు నార్మల్ అవర్. ఓకే, ఇప్పుడు మూవీలో ఉన్న వరల్డ్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దేర్ ఆర్ 3 places, కాశీ, శంబాలా, కాంప్లెక్స్. మూవీలో 3 places ని చాలా డెప్త్ లో చూపించారు అండ్ ఎవ్రీ ప్లేస్ ఇస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, నౌ కంక్లూజన్. సినిమా చాలా బాగుంది. డెఫినెట్లీ నాట్ ఫర్ ద మాస్ ఆడియన్స్ అండ్ ఐ వుడ్ రేట్ 4.2898 ఆఫ్టర్ 5. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బాహుబలిని దాటేస్తుంది అని అనుకోకండి. బట్ క్లైమాక్స్ ఒక్కటి చాలు. అండ్ దిస్ వాజ్ మై రివ్యూ. ఇక్కడే వీడియో ఆగిపోదు. లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మూవీ. వాట్ మూవీ మ్యాన్. మన తెలుగు సినిమాకి రేంజ్ సెట్ చేశారు. ఒక తెలుగుడు ఇలాంటి మూవీస్ తీయడం యాజ్ తెలుగు కిడ్ ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ లాస్ట్గా యాజ్ అ లేతా టీఎఫ్ఐ ఫ్యాన్, టీఎఫ్ఐ బాగుండాలి. జై తెలుగు తల్లి, జై హింద్.